శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మనం వృషభ రాశి కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంపార్టెంట్గా శుక్రగ్రహ సంచారం మీద ఈ పక్షంలో ఎక్కువ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరి శుక్రుడు తృతీయ స్థానంలో శని నక్షత్రం మీద సంచరించడం, ఈ బుధుడిపై శని యొక్క కోణ దృష్టి పడడం ఒక విధంగా ఈ రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరైతే స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కంపల్సరిగా మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పుట్టింటి వారితో మీకున్నటువంటి విభేదాలు, చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవ్వడం జరుగుతాయి. ఈ సమయంలో మీకు వారు ఇవ్వవలసినటువంటి ధనం వగైరా స్థిరాస్తులు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ తోబుట్టువుల్లో ముఖ్యంగా మీకన్నా పెద్దవాళ్ళు, మీ అన్నయ్య గారు కానీ అలాగే అక్కగారు కానీ మీకు చాలా వరకు ప్రోత్సహించి మీ అభివృద్ధికి పరోక్షంగా కారణం అవడం జరుగుతుంటుంది. ఎవరైతే ప్రస్తుతం సినిమా రంగంలో కానీ లేదంటే వ్యాపార రంగంలో కానీ ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు, అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ దానివల్ల మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా లంసమ్గా ఒకేసారి ఆదాయం కాకుండా పర్మనెంట్గా ఒక రెగ్యులర్ ఇన్కమ్ అన్నది ఈ సమయంలో మీకు ఏర్పడుతూ ఉంటుంది. మీకున్నటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఒకేసారి చాలా వరకు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అటు అష్టమ లాభాధిపతిగా స్వనక్షత్రం మీద అంటే పునర్వసు నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఒక విధమైనటువంటి ఆకస్మిక ధనలాభం మీ కుటుంబంలో ఒకరికి, అంటే అది ధన రూపంలో కాకుండా మీ కుటుంబంలో ఒకరికి సడన్గా ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు నెరవేరడం కానీ, లేదంటే ఏదన్నా ఒక మంచి అవకాశం మీ కుటుంబంలో వారికి రావడం వల్ల చాలా వరకు మీ కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంటుంది. కుటుంబ సభ్యులంతా ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ, పుణ్య కార్యక్రమాల్లో కానీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రులు చాలా వరకు మీ కుటుంబంతో కలుసుకుంటారు. ముఖ్యంగా దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, ఎస్పెషల్లీ మీ యొక్క రక్త సంబంధికులు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో మనకి శని భగవానుడు వృషభ రాశికి యోగకారకుడు. శని ఎంత బలంగా ఉంటే ఈ వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అంత బలంగా రావడం జరుగుతుంటుంది. వాళ్ళ క్యారెక్టరు, నడవడిక, వివాహ జీవితం, ఉద్యోగం, సేవింగ్స్ ఇవన్నీ కూడా శని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ వృషభ రాశి వారి జన్మజాతకంలో శని ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో అభివృద్ధి అంత ఉన్నతంగా రావడం జరుగుతుంటుంది. దానికి గోచారరీత్యా వచ్చే శని సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతం శని భగవానుడు వక్రగమనంలో ఉంటూ మీకు తన సొంత నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం మీద సంచరించడం చేయవలన భాగ్య రాజ్యాధిపతి ఫలితాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే భాగ్య రాజ్యాధిపతి అంటే ఉద్యోగం, గౌరవం, హోదా, స్థితి అన్నీ కూడా లాభస్థానంలో ఉన్నటువంటి శని మీకు కల్పించే అవకాశం ఉంది. 9వ స్థానాధిపతిగా మీకు ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గురువులు, తల్లిదండ్రులు, మేధావుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే అదృష్టం కలిసి రావడం ద్వారా మీరు చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతిగా శని లాభస్థాన స్థితి వల్ల చాలా వరకు రాహుతో కలిసి ఉండడం వల్ల అటు సినిమా ఇండస్ట్రీలో వారికి, రైల్వే డిపార్ట్మెంట్ వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ఆల్రెడీ అవకాశాలు ఉన్నవాళ్ళు ఇంకా హోదా పెరగడం కానీ, ఇన్కమ్ కూడా ఒకేసారి మీరు ఊహించిన దానికన్నా అనేక రెట్లు ఆదాయం ఒకేసారి మీకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మేజర్ గ్రహాలైనటువంటి అటు శని భగవానుడు అనుకూలంగా ఉండడం, గురుగ్రహం అనుకూలంగా ఉండడం, రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా దానికి చాలా వరకు సహకరించడం వల్ల మీ యొక్క ఈ పక్షమంతా కూడా ఈ రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఏర్పడడం జరిగింది. దీంతో పాటుగా ఈ రాబోయే 15 రోజుల్లో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ధనయోగం, రాజయోగం లాంటి యోగం ఈ బుధాదిత్య యోగ రూపంలో ఈ వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో
రవి స్వక్షేత్రగతుడు అవడం వల్ల, ధన పంచమాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క తెలివితేటలకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీ యొక్క సామర్థ్యాన్ని 10 మందికి గుర్తించడం వల్ల మంచి గుర్తింపు, మంచి ప్రతిభ మీలో కనబడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో ప్రభుత్వ గుర్తింపు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదో ఒక బహుమతి కానీ, ప్రభుత్వ పథకం కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక పార్టీ మీటింగ్లో కానీ, గ్రామానికో, సిటీకో, లేదంటే వ్యవహారానికో సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో సంప్రదించడం, వారితో మీ యొక్క ఆలోచనలు పంచుకోవడం, ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి చాలా వరకు కారణమవుతూ ఉంటాయి. మీకు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది రావడం కానీ, ఒక పదవికి మీకు ఎన్నుకోవడం కానీ, మిమ్మల్ని ఒక నాయకుడిగా ఎన్నుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు, అలాగే దశమ స్థానంలో రాహు సాధారణంగా మీ ప్రయత్నానికి అనుగుణంగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. యాజిటీస్గానే మీ యొక్క ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కొంతకాలం పాటు మీ ప్రేమ వ్యవహారాల్ని వాయిదా వేసుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా కొంతకాలం పాటు పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఎందుకంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, ఆత్మీయుల మధ్య ఎడబాటు వస్తుంది. సప్తమ స్థానాన్ని శని, అంటే సప్తమాధిపతి కుజుడిని శనిగ్రహం చూడటం వల్ల వివాహ విషయంలో విభేదాలు ఉంటాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి, వివాహ సంబంధాలు తొందరగా కుదరవు, కుదిరినా కూడా ఏదో కారణం వల్ల అవి మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి కొంత ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం వారికి దూరంగా ఉంటే మంచిది. ఈ వారం కూడా యాజిటీజ్గా మీకు పంచమ స్థానంలో కుజుడు కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి స్పెక్యులేషన్ ద్వారా, ట్రేడింగ్ ద్వారా ధనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు, అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి, సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే ఈ మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ, గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ, అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ, మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ, ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే
ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.